ఆత్మబంధు నమో నమః. జీవన మాధుర్యం. మీరు ఈరోజు నిన్నంతా తెలుసుకున్నాం. ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏమి? మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని మీకు ఇవ్వటం అంతే. మీరు ఈ ఆలోచన ద్వారాను ఆకర్షణ సిద్ధాంతంతోనూ మీ జీవితాన్ని సృష్టించుకుంటున్నారు. ఈ గొప్ప సిద్ధాంతం గురించి మీకు అవగాహన కలిగినప్పుడు ఎంత గొప్ప శక్తివంతదో మీకు తెలుస్తుంది. మనము నిద్రలోకి జారిపోయే ముందు దేన్ని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో దాని మీద ఆకర్షణ సిద్ధాంతం ప్రభావం ఉండనే ఉంటుంది. అందుకో నిద్రపోయే ముందు మీ ఆలోచనలు మంచిగా ఉండేటట్టు చూసుకోండి. మీరు ఎక్కువగా దేన్ని గురించి ఆలోచిస్తారో, దేని మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారో అదే మీ జీవితంగా రూపొందుతుంది. మీరు ఫిర్యాదులు చేస్తుంటే ఆకర్షణ సిద్ధాంతం బలంగా మీ జీవితంలోకి మరికొన్ని అసంతృప్తికరమైన పరిస్థితిని మోసుకొస్తుంది. అదే మీరు పాజిటివ్గా ఆలోచన చేస్తే దేని మీద కేంద్రీకరిస్తున్నారో వాటినే ప్రతిఫలించి మీ దగ్గరకు చేరుస్తుంది. బలమైన జ్ఞానంతో మీ జీవితంలోని పరిస్థితులన్నింటినీ, సంఘటనల్ని మీ ఆలోచన ద్వారా మీకు పూర్తిగా మార్చేయవచ్చు. మీకు కావాల్సిన దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే జీవితం ఎప్పుడు కూడా సుసంపన్నమై థింక్ పాజిటివ్ ఆల్వేస్. లైఫ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, దట్ వన్ హెవెన్. అదే స్వర్గము. స్వర్గధామం చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు పాజిటివ్గా, ధనాత్మకంగా ఆలోచించేయండి. అలా చేసేదాన్ని ఇంకా ఏమవుతుంది అనేది గమనిస్తాము. జై గురుదేవ్. శుభం భూయాత్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై గురుదేవ్.